అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్ లేక రిప్లైయా ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చిండ్రా ఇది ఇంటర్వెన్షన్ అయింది రిప్లై ఇస్తాడు గంట 20 నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష 2009 నుంచి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా అన్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారతిలా మనం ఎవడు నమ్ముతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్ముతలేడు దివాలా దిశమని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్లు అప్పు చేసినా రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రాము రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరోజు సెలవు పెట్టలే నేను 40 సార్లు కాకపోతే 400 సార్లు పోతా ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరు వద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి 1,78,000 కోట్లు 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్ని అయిపోయినాయి 5 గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పింది స్టేషన్ గన్పూర్లో ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు 6 గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్లో 14,000 కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో 4,400 కోట్ల టెండర్లు ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు 2 వైపులా 2 సర్వీస్ లైన్లు మొత్తం 10 లైన్లు 5,000 కోట్లు మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు దేనికి పైసలు లేవు అధ్యక్ష రుణమాఫీ అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది 2 లక్షలు తెచ్చుకోండి ఎంబడే ఓన్రి డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ అయిందా అధ్యక్ష పోదామా ఏ ఊరికన్నా అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకోటి అన్నారు అధ్యక్ష వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది ఇదెక్కడలో అని అధ్యక్ష నేను అడుగుతున్నా వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా నేను అడుగుతున్నా అధ్యక్ష రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రైతు బంధుని ఆపిందే ఈయన పోయి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చిందే ఈయన ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర ఇది లెటర్ కాపీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు ఆపిందే మీరు మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం మేము ఆపినామని చెప్తారు నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు అధ్యక్ష రైతు బంధు ఆపుతారు 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు ఆపి ఏం డైలాగ్ కొట్టింది అధ్యక్ష వీరు హరీష్ రావు ఆపుతుండు కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ 3 నాడు డిసెంబర్ 3 ముందు అయితే 5,000 డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష 3 ముందు అయితే 5,000 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ అట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట ఇక్కడనే కూర్చొని నేను ఒక్క నిమిషం తొందరపడకు రాజు నువ్వు అవుతావు నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చొని ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు తలుపుతున్నంత కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పమన్నామా 100 రోజులు 6 గ్యారంటీలు తొడలు కొట్టుడు మెడలు కోసుకుంటానుడు బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసిరు కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలి అధ్యక్ష మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి లంకె బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అబద్ధం ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పేది తప్ప కాగ్ చెప్పేది తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు
ఈరోజు చెప్పిన లెక్కలు 1,52,000 కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టిన ఇది కాదు. మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి. కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు 2,750 అసలు మిత్తి కలిపి. మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి, ఇక్కడ నా వద్దని చెప్తుండాలి. రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష. ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి? మాకు 11 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన, మీకు 3 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఏది కరెక్ట్? అందుకే అంటున్న అధ్యక్ష. ఇంకోటి బోనస్, అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష. బోనస్ ఇగో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. పేజ్ నెంబర్ చూసుకోండి, పేజ్ నెంబర్ 8. ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో? వరి ధాన్యం మద్దతు ధర 2183. దేంది మద్దతు ధర? ఇది దొడ్డు వడ్లది. 2183 అంటే దొడ్డు వడ్లు. దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు? 500 కలిపి 2683 ఇస్తామని చెప్పినారు. ఇచ్చిండ్రా? మీరేం చెప్పిన? మొక్కజొన్న 1670 కలిపి 2200 ఇస్తాం. కందులు 6300 6700 ఇస్తాం. సోయాబీన్ 3950 4400 ఇస్తాం. పత్తి 6025 6500 ఇస్తాం. మిర్చికి మద్దతు ధర 15,000 ఇస్తాం. పసుపుకు 12,000 ఇస్తాం. ఎర్రజొన్నకు 3,500 ఇస్తాం. చెరుకుకు 4,000 ఇస్తాం. జొన్నలకు 3,050 ఇస్తాం. ఒక్కటన్ని ఇచ్చిండ్రా? బోనస్ బోగస్ కాలేదా? రాష్ట్రంలో రైతులు చూస్తలేరా? ఎటువడతాడు దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటుంది. నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా, ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన, అప్పుడే జడ్జి అయిపోతాడు, అప్పుడే మళ్ళీ స్పీకర్. మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు, ఉప ఎన్నికలు రావంటారు, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష. మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప మా సార్. స్పీకర్ సార్, మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులు అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నది. ఎస్ నిజం, ఎస్ నేను కాదని లేదు కదా బ్రదర్. 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా, కట్టపోతే కూడా బాగుండదు కదా. కట్టిండ్రు. మరి 2014 ముందు లేవా ఇవన్నీ? 2014 ముందు వానలు పడలేదా? 2014 ముందు ఈ ప్రాజెక్టులు లేవా? మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు? ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి. ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్కి పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నీకు కాపాడాలి, నీకు గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గన్ని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి
దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష? మేము తెచ్చిన పథకాలని, మేము తెచ్చిన ప్రాజెక్టులను. అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు, నేను రద్దు చేయాలి, చేసి పారేసిండు. ఓకే, నో ప్రాబ్లం, ప్రభుత్వం మీది, మీ ఇష్టం. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఏం జరిగింది? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు కాదు, ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది. కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో మీ బ్రదరో లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 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 మీ నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించారు అధ్యక్ష. లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు, దేనివల్ల సృష్టించిండ్రు? ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు? ఎవరు రైతులను ప్రేరేపణ చేసిండ్రు? రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని సంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్య భాగ సాగతంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం, అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆపు చేయండి అంటే కూడా వినలేదు. ఎవరు అధ్యక్ష? ఎవరేసిండ్రు శిక్ష? వారికి సంబంధించిన మాజీ శాసన మండలి సభ్యులకి శిక్ష ఎవరేసిండ్రు అధ్యక్ష? ఇదిగో మేము కాదు, మేము కోరింది అది. ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇదేంది అధ్యక్ష? ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని ఆలోచన చేస్తే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మాకు తెలుసు ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకానికి అడుగులే విధంగా చేయాలి. ఈరోజు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 15 నెలలు గడిచింది అధ్యక్ష, ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినారా? 10 సంవత్సరాల కాలంలో 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక ప్రధానమైన మీరు హామీ ఇచ్చిండ్రు. 2014లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నారు, ప్రధానమైన హామీ. మిగతా హామీలు పక్కన పెట్టండి సార్. అది కొన్ని హామీలు ఏ విధంగా ఉంటాయి అధ్యక్ష? ఆ హామీలు అమలు చేసే ప్రక్రియ భాగంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు చాలా మంది కూడా మంత్రులు చేశారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి పాలసీ విధానం తీసుకురావాల్సి వస్తుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాల్సి వస్తుంది, ఆ క్రమంలో నిధులను కూడా సమకూర్చాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు సమయం పడుతుంది. వారికి తెలియదు అధ్యక్ష, ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. ఈరోజు చెప్తా ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రజలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మా పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతాం దాని పక్షాన. 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, మేము మంత్రులం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మేము తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో
2028లో ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఈ 6 గ్యారెంటీలు నిలబెట్టి అందరికీ అందజేసి పోయే కార్యక్రమం చేయకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదని మీ ద్వారా మనవి చేస్తూ నేను ఈరోజు మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి. నడుస్తూ ఉంది ప్రభుత్వం, ఇబ్బందులు పడతా ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసే ఒక ప్రయత్న భాగంలో సలహా సూచనలు ఇస్తారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళొక్కసారి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 11 నెలల నుంచి ఏం చేసిండ్రు, 12 నెలల నుంచి చేసిండ్రని మేము బేరీజు చేసి చెప్తాం అధ్యక్ష. 2014లో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. 2014 నుంచి 2015 మేమంతా రికార్డు తెప్పించాం అధ్యక్ష. ఎన్ని సంక్షేమ పథకాలు మొదలుపెట్టిండ్రు, ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిండ్రు, మీరు చెప్పిన ప్రతి అంశం పైన బేరీజు చేసుకొని మాట్లాడతాం అధ్యక్ష. ఈరోజు ఒక్క సంవత్సరంలో వారు చేసింది ఏంది, ఒక్క సంవత్సరంలో మేము మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కసారి బేరీజ్ చేసుకుందాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అది కాదు సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మనం రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలని చెప్పారు. మొదలు 2-3 ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి గురించి చాలా బాగా మాట్లాడారు. మళ్ళీ ఏమైందో మా హరీష్ రావు గారో మా ప్రశాంత్ రెడ్డి గారో వారు అందరు కలిసి చెప్పి ఏటో పోతా ఉంది అని చెప్పే వరకు మళ్ళా మా ప్రభుత్వంపై పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాం, నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినారు అధ్యక్ష. గ్రూప్ 1 కావద్దన్నారు, కావద్దని అనేక పాటలు పడ్డారు. అశోక్ నగర్ పోయినరు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, అల్లర్లు సృష్టించారు. కానీ మా చిత్తశుద్ధి, మా లక్ష్యం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి. 2011లో జరిగిన తర్వాత ఇప్పుడు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, చేయాలని చేసినాం. 600 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గ్రూప్ 1 మన చిన్నారులందరికీ కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారులు కావడానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చూసి సంతోషపడండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి అనేక నియామకాలు చేస్తూ ఉన్న సందర్భాలు, డిఎస్సికి సంబంధించి సార్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మా బాధ్యత, ఏదో ఏమయ్యా నువ్వెందుకు చేస్తున్నావు, మా బాధ్యత భాగంగా చేస్తూ ఉన్నాం. మంచి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అనేక సందర్భాలు అనేక విషయాలు మాట్లాడిన అధ్యక్ష. ఇవన్నీ కాదు, మేమంతా కూడా మనం అందరం కూడా చేయాల్సిన పని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి. ఎక్కడెక్కడైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో దాన్ని పూరించే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు మీరు కానీ మేము కానీ యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వివిధ సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఎందుకు మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, ఆ ఏర్పాటు భాగంలోనే ఏవైతే మీరు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మా పైన ప్రజలు పెట్టిండ్రు. తప్పకుండా కష్ట నష్టాల కోర్చి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా సార్ ఇది? సార్ ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడారు, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు ఒక 20 నిమిషాలు మాట్లాడినారు సార్. 2 రిప్లైలు 3 రిప్లైలు కరెక్ట్ కాదు సార్. దయచేసి ఒక రిక్వెస్ట్ సార్. నేను సరే ఇక విమర్శల జోలికి పోను, కన్స్ట్రక్టివ్గా చెప్పమన్నారు, కన్స్ట్రక్టివ్గానే చెప్తా సార్. కాకపోతే ఒక విజ్ఞప్తి సార్, మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ. నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు, బయట మీరు ఫార్మా అంటే విషయం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ పోయి పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకేం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించును, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీ CFO నేను జైలేమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టినారు అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి AI సిటీ, ఇంకో రోజు 4th సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా 1 ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రోజు పోటీలు పడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్. I would like to enlighten you, sir. I would like to enlighten the house. I am not disputing, sir.
ఒక చిన్న ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఏఐసిటీకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫోర్త్ సిటీ, ఒకసారి ఏఐ సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను కేటీ రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందుకు పోకండి. దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేం పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు. తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. స్పీకర్ సార్, సరే మీరు గతంలో మీరే మాట ఇచ్చారు, పిసిసి ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు సిఎల్పి లీడర్గా భట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకిస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు, దట్ ఈస్ ఫైన్. సరే గ్రీన్ ఫార్మా ఉంటుంది, ఫార్మా సిటీ అక్కడనే ఉంటుంది అంటున్నారు. మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష. బట్ మీరు ఫార్మా సిటీ ఆడ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మేమున్న ఆనాడు 8,800 ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మా సిటీలో. అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది. ఒక 13 ఇండస్ట్రీలు కాదు శ్రీధర్ బాబు గారు, అక్కడ దాదాపు 300-400 ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే. మీరు అప్పుడు బదనాం చేసినారు. మీరేమన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు. నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే, దయచేసి మీరు అది ఫార్మా సిటీయా, ఫోర్త్ సిటీయా, ఫ్యూచర్ సిటీయా, ఏఐ సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం, అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. నిజంగా భూములు పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ, బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాలసీసు ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టిండ్రు. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా? పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది, రెవెన్యూ ఇప్పుడు జీఎస్టీ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్కు అని చెప్తా ఉన్నారు. వినండి శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ. కేన్స్ అనేది సబ్జెక్ట్ సార్, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మినిస్టర్ గారు నేనేమంటున్నా అంటే కేటీ రామారావు గారికి ప్రధానంగా వారు చెప్పే 3 సంస్థలకు సంబంధించి మొన్న
ఇండస్ట్రీస్ డిమాండ్స్ వస్తున్న సందర్భంలో మొత్తం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంస్థలకు సంబంధించి వారు చెప్పారు అధ్యక్ష, ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు 2 ప్రధానమైన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని, సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓయూలు చేసి 2 విభాగాలు ఆ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి, 3వది అధ్యక్ష పేపర్లో వచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని, మరి వారి సొంత పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ ఇతర పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ వారు మీరే రాసి మీ పేపర్లో వేసే. సార్ నేనేమంటా ఉన్నా అంటే, సార్ వీ డోంట్ స్టాండ్ గో బై, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, యూ కెన్ ఆల్వేస్ వెరిఫై. ప్రీమియర్ ఎనర్జీస్ 2 సంస్థలను స్థాపించింది ఇక్కడ మేము వచ్చిన తర్వాత. 3వ సంస్థ వారికి సీపోర్ట్ దగ్గర ఉండాలనే ఆలోచనతో వారు మా దగ్గర ఒప్పుకోలేదు. వారంతటా వారు అక్కడ గుజరాత్లో చూశారు, ఏపీలో ఎతికారు, లేకుంటే మ్యాంగ్లూరుకి వెళ్ళారు. ఆ 3 ప్రధానమైన పోర్ట్ ఏరియాస్లో ఎతికి తీసుకెళ్లారు. అది తెలియకుండా ఇక 3rd సంస్థ కూడా ఇక్కడే రావాలా, పోర్టు పరంగా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎవరు రాశారో వారికే తెలవాలా. కార్నింగ్ అనే సంస్థ విషయంలో అప్పుడు మంచి ఉద్దేశంతో చేసే ఉంటారు కేటీఆర్ గారు. ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు, కానీ ఆ కార్నింగ్ సంస్థ చెప్పని కూడా లేదు ఇక్కడ పెడతామని. వారు కలిసి ఉంటారు, మంచి ఉద్దేశంతో కలిసి ఉంటారు ఇక్కడ పెట్టమని. వారు ప్రోయాక్టివ్నెస్తోని డిక్లేర్ చేశారు ఇక్కడ కార్నింగ్ సంస్థ వస్తుందని. వారు చెప్పింది లేదు, చేసింది లేదు. ఆ కార్నింగ్ సంస్థ చెన్నైకి సంస్థకు అక్కడ పోయి పెట్టడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, ఈరోజు వారికి కూడా తెలిసి ఎందుకు పోయిందని. వారి ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని సంస్థలు వెళ్ళిపోయినాయి, గుజరాత్కి పోయినాయి అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో కూడా చెప్పారు. ఈరోజు ఐఎస్ఎం కింద, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద మాకు కూడా ప్రోత్సాహం చేయండి, ప్రోద్బలం చేయండి. ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మా దగ్గర కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. మీరు ఐఎస్ఎం కింద మీరు ప్రోత్సాహం చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మైక్రాన్ కానీ మీ ప్రభుత్వంలోనే ఆ రోజు చేస్తే ఎందుకు పోయిందో మేము ఆలోచన చేసి మేము కూడా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు. మైక్రాన్ ఎందుకు పోయింది, ఏ విధంగా పోయింది మాకు తెలుసు, వాస్తవిక విషయాలు. రాజకీయం చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయాలు. 3 సంస్థలకు సంబంధించి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్క్ మై వర్డ్స్, మార్క్ మై చీఫ్ మినిస్టర్ వర్డ్స్, ₹1 గిట ఎవరైనా వచ్చి తిరిగిపోతే మనకున్న ఈ రాష్ట్రానికి ఉన్న దమ్ము ధైర్యం ఇక్కడున్న ఈకో సిస్టమ్ ద్వారా ₹1 పోతే ₹100 పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం బలం మాకుంది అధ్యక్ష. ఈరోజు నీ జర్క్ రియాక్షన్ ఎవరో వస్తే పోతా అంటే అయ్యోయ్యో పోయింది, అయ్యోయ్యో పోయింది, అయ్యో ఎట్లా పోయింది అని భయపడే అంశం కాదు అధ్యక్ష. వీ బిలీవ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్, వీ బిలీవ్ ఇన్ అవర్ టాలెంట్, వీ బిలీవ్ ఇన్ ఈకో సిస్టమ్. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ బిలీవ్ చేస్తాం. ₹1 సపోజ్ ఒక పెద్ద సంస్థ వచ్చి వారి ప్రయోజనాల గురించి ఇంకో రాష్ట్రానికి పోతాం అని బెదిరించిన, లేకుంటే వారికి సంబంధించి లాభాలు జరుగుతాయని వారు ఆలోచన చేసిన, ₹1 పోతే మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఐ విల్ స్పీక్. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేము కూడా మాట్లాడతాం. ₹1 పోయిందని చెప్పండి, మేము దానికి ₹100 పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం బలంతో ప్రజల నమ్మకంతో ముందుకు పోతాం. నీ జర్క్ రియాక్షన్ వల్ల మన రాష్ట్రాన్ని తక్కువ చూపెట్టే ప్రయత్నం చేయొద్దని, మంచి ఆలోచనతో ఒక పాజిటివ్ దృక్పథంతో పోయే ఆలోచన చేయాలని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నాను అధ్యక్ష, అనేక సందర్భాల్లో దావోస్కి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా చెప్పాలి కదా సార్, మీరు లేరు ఆ రోజు, మీరు సత్యదూరంగా మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారని నేను అనుకున్నాను సార్. మీరు ఆ మంచి ఆలోచన చేస్తారా అనుకున్నాను సార్. మీరంతా కూడా సార్ ఈరోజు నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఈరోజు రాజేశ్వర రెడ్డి గారు, ఈరోజు మీరు మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడింది సత్యదూరం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే కూడా సార్ ఇవన్నీ ఒక్కటి తర్వాత ఒకటి చెప్పమంటే కూడా ఉంది సార్. ఈరోజు పాజిటివ్ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటూ పోయి ప్రతి సందర్భంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు ఒకసారి
సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే సార్ కేటీఆర్ గారు వినాలా. ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే ఓ మాట అన్నారు అధ్యక్ష, మనకు సంబంధించి మన పెట్టుబడిదారులను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మేము పాత ప్రభుత్వ విధానాలను మారవము, పద్ధతులు మారవము, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వారు ఏదైనా మంచి ఆలోచన చేసి ఆ పాలసీ విధానాలు తీసుకొస్తే దాన్ని మార్చే ప్రయత్నం చేయమని ఈరోజు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి మనకున్న కల్చర్, మనకున్న సంస్కృతి 90లో మొదలుపెట్టిన మన ఈ పారిశ్రామిక రంగంలో చేస్తూ ఉన్న ఒక కార్యక్రమాలను ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక పాలసీ విధానాలను కక్ష పట్టుకొని ఎవరు కూడా మారలేదు అధ్యక్ష. మేము ఆ విధంగా ఒక బ్రాడ్ దృక్పథంతో పోవాలని ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి పెట్టుబడిదారులకు కానీ మనకు సంబంధించిన మన పార్ట్నర్స్ కానీ అని ఒక పెద్ద హృదయంతో చెప్పడం జరిగింది. నేను హీ టోల్డ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద ఇన్వెస్టర్స్. నేనేమంటా ఉన్నా, ఈరోజు మీ గవర్నమెంట్లో సరే అప్పుడున్న వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కానీ దావోస్ పోయినప్పుడు తక్కువ వచ్చి ఉండొచ్చు, మేము ఎక్కువ వచ్చి ఉండొచ్చు. నేను చెప్పా మరి మా రామారావు గారు వినలే కదండి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా. సో ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీరు చెప్పండి, మరి మీ నాయకుడికి చెప్పండి, మీరు చెప్పలే మళ్ళీ అదే చెప్తా ఉన్నారు. దయచేసి సత్య దూరమైన మాట్లాడకుండా దయచేసి వారిని మీరు మంచి సలహా వేయండి. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, యూ కైండ్లీ గివ్ మీ గుడ్ సజెషన్, పాజిటివ్ సజెషన్స్. ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఏ విధంగా చేయాలని చెప్పండి, కానీ సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు.